కోనసీమ జిల్లా లంక గ్రామాల ప్రజల దశాబ్దాల కళ నెరవేరబోతుంది. పి గన్నవరం నియోజకవర్గం మామిడికుదురు మండలంలోని అప్పనపల్లి, పెద్దపట్నం, లంక, బి దొడ్డవరం గ్రామాల వరద కష్టాలకు చెక్ పెడుతూ కూటమి ప్రభుత్వం కీలక అడుగు వేసింది. గోదావరి నదీపాయపై సుమారు 14,50,00,000 రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న కాజ్వే పనులకు స్థానిక ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ శంకుస్థాపన చేశారు. ప్రతి ఏటా వరదల సమయంలో బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి ప్రాణాలకు తెగించి నాటు పడవల్లో ప్రయాణించే లంకవాసుల ఇబ్బందులను గమనించి ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలోని అన్ని లంక గ్రామాలకు శాశ్వత పరిష్కారం చూపుతామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ నియోజకవర్గంలో మామిడికుదురు మండలానికి చెందినటువంటి పాసర్లపూడి, అప్పనపల్లి కాజ్వే శంకుస్థాపన చేయడం జరిగింది. ఇది పి గన్నవరం నియోజకవర్గంలో 4 మండలాల్లో కూడా గోదావరి పరివాహక ప్రాంతం. వరదల టైంలో ఈ ప్రాంతంలో ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇబ్బందులకే కాదు, ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. నేను ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా వచ్చి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రజల యొక్క కష్టాలను చూసి తప్పనిసరిగా ఈ అప్పనపల్లి కాజ్వే త్వరలో నిర్మాణం జరగాలని ప్రభుత్వంతో ఎన్నోసార్లు మాట్లాడి ఈ రోజు నాటికి ఈ శంకుస్థాపన చేయడం జరిగింది. అయితే ఐనవేల్లో కూడా కాజ్వే అవసరం, సేమ్ కాజ్వే అక్కడ కూడా అవసరం. దాని గురించి మొన్న సీఎం గారితో 1-to-1 ఆయనకి దాని యొక్క ప్రపోజల్స్ ఇవ్వడం జరిగింది. త్వరలోనే అది కూడా శాంక్షన్ ఇస్తారని ఆశిస్తున్నా. తప్పనిసరి అది కూడా శంకుస్థాపన చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏదైతే అప్పనపల్లి, దొడ్డవరం, పెద్దపట్నం, లంక ఈ ప్రాంత ప్రజలు ఇటు మెయిన్ రూట్ కి కనెక్టెడ్ లేనటువంటి సందర్భంలో వరదల టైంలో ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి ఇది ఈ రోజున ఈ శంకుస్థాపన కార్యక్రమం జరిగినటువంటి సందర్భంలో ఈ త్వరలో ఈ కాజ్వే పనులు పూర్తయితే ఈ ప్రాంత ప్రజలందరూ కూడా అటువంటి ఇబ్బందులకు గురవకుండా చాలా సంతోషంగా ప్రయాణాలు సాగిస్తారని ఈ సందర్భంగా నేను